డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ కు గండం ముంచుకొస్తుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఎగువన ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నిండు కుండలా మారడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 35,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో మూసి పొడవున భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి 6 అడుగుల మేర, మూసారంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ఎంజీబీఎస్ లోకి వెళ్లే 2 బ్రిడ్జీలు నీట మునిగాయి. మూసి వరద బస్టాండ్లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల్ని అప్రమత్తం చేశారు. పరిస్థితిని స్వయంగా అర్ధరాత్రి సమీక్షించారు. మూసి అంతకంతకు పెరగడంతో పరివాహిక కాలనీలో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంకా మనం చూస్తున్న విజువల్స్ అంటే ఎంజీబీఎస్ కు సంబంధించి అక్కడ పూర్తిగా వరద నీటితో నిండిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే మూసారంబాగ్, అలాగే జంట జలాశయాలైనటువంటి రెండింటికి సంబంధించి 2 వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇంకా వర్షాలు ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్కి ఇంకా గండం ముంచుకొస్తుందని, కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఎగువన ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నిండు కుండలా మారడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 35,000 క్యూసెక్ల నీటిని వదలడంతో మూసి పొడవున భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి 6 అడుగుల మేర, ముసరంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ఎంజీబీఎస్ లోకి వెళ్లే 2 బ్రిడ్జీలు నీట మునిగాయి. మూసి వరద బస్టాండ్లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల్ని అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఆయన దగ్గరుండి స్వయంగా అర్ధరాత్రి వరకు సమీక్షించారు. మూసి అంతకంతకు పెరగడంతో పరివాహిక కాలనీలో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. సందీప్, హైదరాబాద్ నగరంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అయితే హైదరాబాద్ డేంజర్ జోన్ లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే పైన ఎగువన కురుస్తున్న వర్షాలకైతే హైదరాబాద్ లోని జంట జలాశయాలలో పూర్తిగా 35,000 క్యూసెక్ల నీరుని అయితే 7 అడుగుల మేర గేట్లు ఎత్తి బయటకైతే పంపించడం జరుగుతుంది. మూసిలోకి అయితే వదలడం జరిగింది. దీంతో నిన్న సాయంత్రం నుంచి ఆ జంట జలాశయాలకు వరద నీరు ఎక్కువ అవడంతో ఏదైతే గేట్ల ద్వారా బయటకు మూసిలోకి వదిలిన నీరుతోనైతే హైదరాబాద్ ముంపు ప్రాంతాలు అయితే పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్లాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని మూసి పరివాహక ప్రాంతాలైనటువంటి గండిపేట నుంచి కూడా కిందకు దిగువకు నాగోలు వరకు కూడా ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాలు అయితే పూర్తిగా డేంజర్ జోన్ లోకి వెళ్లాయి. వరద ఉధృతి ఎక్కువ అవడంతోనైతే సాయంత్రము అంటే ఈ రోజు నిన్న మార్నింగ్ నుంచి కూడా ఎడతెడుపు లేకుండా కురుస్తున్న వర్షానికి పైన ఏదైతే వికారాబాద్ ప్రాంతంలో అయితే ఇంకా భారీగా కురిసిన వర్షాలకైతే వరద ఉధృతి ఎక్కువ అవడంతోనైతే జంట జలాశయాలకు కూడా నీరు ఎక్కువగా రావడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో గండిపేట నుంచి ఎక్కువగా వరద నీరు మూసీలోకి వదలడము, అదే జంట జలాశయాలకు సంబంధించినటువంటి నీరు ఎక్కువగా వదలడంతోనైతే మూసీ పరివాహక ప్రాంతంలోని రాత్రి వరకు కూడా వరద ఉధృతి ఎక్కువ అవడంతోనే అర్ధరాత్రి సమయంలో కూడా ఇంకా వరద నీరు ఎక్కువ అవడంతోనైతే మూసీ పరివాహక ప్రాంతాలు పూర్తిగా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. దీంట్లో చాదరగట్టు ప్రాంతంలోని ప్రజలు, అదేవిధంగా పురాణపూల్ ప్రాంతంలో, అదేవిధంగా నాగోల్ వరకు కూడా చాలా ప్రాంతాల్లో అయితే వరద ఉధృతి ఎక్కువ అవడంతో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అయితే చాదరగట్టు ప్రాంతంలో పూర్తిగా లో లెవెల్ వంతెన పూర్తిగా మునిగిపోవడంతో అయితే దాదాపుగా 200 ఇళ్ల వరకు కూడా ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు బిక్కుబిక్కుమంటూ చేతికందినటువంటి వస్తువులు అయితే ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులతో పాటు బట్టలు, వాటితో పాటుగా ఏది చేతికి అంతే వాటిని తీసుకొని బయటకు అర్థనాదాలు చేస్తూ బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి సమయం కావడంతో అధికారులు కూడా కొద్దిగా ఆలస్యంగా రావడం, అదేవిధంగా వారిని కూడా కొంతమందిని 200 కుటుంబాలకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలకైతే చేర్చడం జరిగింది. అక్కడ స్థానికంగా ఎగువ ప్రాంతాలకైతే పంపడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా గండిపేట నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి 600 కుటుంబాలని పునరావాసాల కేంద్రాలకైతే ఇప్పటి వరకు అయితే తరలించడం అయితే జరిగింది.
జరిగింది. ఈ మూసి ఉధృతి ఎక్కువ అవడంతో అయితే పూర్తిగా ఎంజీపీఎస్ లోకి అయితే పూర్తిగా వాటర్ అయితే మూసికి సంబంధించిన వాటర్ అయితే ప్రవహించి లోపలికైతే చేరడం జరిగింది. అయితే ఈ సెలవులు కావడము, రద్దీ ప్రాంతం కావడము, దాదాపుగా ఎంజీబీఎస్ అనేది హైదరాబాద్ లోని పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా పెద్ద బస్ స్టాండ్ కావడం, అక్కడి నుంచి వివిధ ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ వెళ్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఎక్కువగా ప్రయాణాలు సాగుతూ ఉంటాయి కాబట్టి జనాలు ఎక్కువగా ఉండడంతో అక్కడైతే పరిస్థితి ఉధృతంగా మూసి అనేది ఉధృతంగా ప్రవహించడంతో పరిస్థితి బిక్కుబిక్కుమంటూ ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. దానికి అప్పటికప్పుడుగా లోపలికి అయితే దాంట్లో ఉన్నటువంటి బస్ స్టాప్ లకు సంబంధించినటువంటి బేలు ఉన్నాయో దాంట్లోకి కూడా పూర్తిగా పైన వరకు కూడా వాటర్ రావడంతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. దాని వెంటనే అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ తాళ్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వేల మంది ప్రయాణికులను అయితే బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు మూసి ఉధృతంగా ప్రవేశించడంతో పురాణపులకు సంబంధించినటువంటి నాలుగు విషయాల్లో కూడా ఒక వ్యక్తి కారులో ఉన్నటువంటి వ్యక్తి కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కాపాడడం జరిగింది. అయితే చాదర్ఘాట్కి సంబంధించిన లో లెవెల్ వంతెన పైనుంచి కూడా 4-5 అడుగుల మేర నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా బంద్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ముషరాం ప్రాజెక్టు సంబంధించినటువంటి బ్రిడ్జి పై నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి వరద నీరు ఎక్కువగా అవడంతో అక్కడ కూడా రాకపోకలన్నీ బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో హై లెవెల్ వంతెనకు కడుతున్నటువంటి పూర్తిగా ఏదైతే హై లెవెల్ వంతెనకు సంబంధించిన సామాగ్రి, ఇనుప సామాగ్రి కావచ్చు, వంతెనకు సంబంధించినటువంటి బ్రిక్స్ ఏర్పాటు చేసినటువంటి పూర్తిగా కొట్టుకొని పోవడంతోనైతే అక్కడ ప్రభుత్వానికి కూడా నష్టం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ముషరంబాగ్ బ్రిడ్జిని కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా మూసివేయడంతో అయితే ప్రయాణికుల్ని డైవర్ట్ చేసి గోల్లాక ప్రాంతం నుంచి కూడా బయటగా ఇతర ప్రాంతాలకైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే మరియు పటాన్ చెరువు ప్రాంతంలో కూడా జాతీయ రహదారికి సంబంధించినటువంటి పూర్తిగా నిండిపోయి రెండు వైపులా కూడా జాతీయ రహదారి, సంగారెడ్డి వెళ్లాల్సిన జాతీయ రహదారి కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో అయితే దాదాపు గంటల కొద్ది కూడా ట్రాఫిక్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి జాతీయ రహదారిపై నుంచి వచ్చే వాహనాలకు కూడా రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో పూర్తిగా హైదరాబాద్ నగరానికి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైతే పూర్తిగా భయాందోళన గురవుతున్న పరిస్థితి. ఇదే వాతావరణ పరిస్థితి మరో 2 రోజుల పాటు అల్పపీడనం కారణంగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ మరింత డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ జరుగుతున్నటువంటి వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని సమీక్ష సమావేశం కూడా నిర్వహించడము, అధికారులతో కూడా ప్రత్యేకంగా రాత్రి వరకు కూడా మాట్లాడము, అదేవిధంగా సిఎస్ తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి హైడ్రాక్ సంబంధించిన అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలకి పూర్తిగా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఎవరైనా లీవ్ లో ఉన్న అధికారులు ఉంటే కూడా వెంటనే వచ్చి జాయిన్ కావాలని చెప్పేసి అయితే అధికారులకు సూచించినటువంటి పరిస్థితి. వెంటనే ప్రజలకు ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా వాటిని తీవ్ర మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పునరావాస కేంద్రాలకు తరలించండి. వారికి సంబంధించిన కావాల్సినటువంటి ఫుడ్ కానీ ఏమన్నా బట్టలు అదే విధంగా పూర్తిగా నీట మునిగిపోయాయి. దాదాపుగా 600 కుటుంబాలకు సంబంధించి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. కాబట్టి వారికి సంబంధించి ఫుడ్డే కానీ అదేవిధంగా బట్టలు కానీ నిత్యావసరానికి సంబంధించినటువంటి ఏమైనా వస్తువులు ఉన్నా కూడా వాళ్ళకి వెంటనే అందించాలని చెప్పేసి ఆ సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు సూచించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హైడ్రాక్ సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు పనుల్లో నిమగ్నమై ఉండాలని చెప్పేసి అయితే హైడ్రాక్ సంబంధించిన ఐటీ కారిడార్ లో కూడా దాదాపుగా ఒక 20 కొన్ని లొకేషన్ పాయింట్లను అయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. నీట మునిగే ప్రాంతాలు అదేవిధంగా అంటే పూర్తిగా రోడ్లపైకి నీళ్లు వచ్చి మొక్కల్లో నీళ్లు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావున భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఐటీ కారిడార్లో కూడా. దానికి సంబంధించి కూడా ఒక 26 పాయింట్లను కూడా వాళ్ళు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వాటిని కూడా హైదరాబాద్ అధికారులు ఎప్పటికప్పుడు నీటిని కూడా అక్కడి నుంచి మోటార్ల సహాయంతో కూడా బయటకు పంపించి శివ అంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీబీఎస్ కూడా నీట మునిగింది. ఈ నేపథ్యంలో అంటే ఆల్టర్నేటివ్ బస్ స్టాండ్ ఏదైనా ఏర్పాటు చేస్తారా? ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులకు నీట మునిగిన ఎంజీబీఎస్ పూర్తిగా నీట మునగడంతోనైతే అక్కడ ఆల్టర్నేట్ గా బస్సులు కూడా వచ్చే పరిస్థితి లేదు. చూసినట్టయితే చాదరగట్టు బ్రిడ్జి కూడా పూర్తిగా లో లెవెల్లోకి పైనుంచి కూడా 6 అడుగుల లోతు కూడా పైనుంచి వాటర్ ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అక్కడ బస్ స్టాండ్ లోకి బస్సులు వెళ్లాలన్నా కూడా ఒక వైపు నుంచి ఇప్పుడు నల్గొండ నుంచి వెళ్లాలన్నా ఇతర ప్రాంతాల నుంచి బస్సులు రావాలన్నా కూడా చాదరగట్టు ప్రాంతం నుంచి లోపలికి బస్సులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
ఎంజీబీఎస్ లోకి వెళ్ళాలంటే ఒకటి అవుట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి కాబట్టి ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ ని కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం వలన ఆ ప్రస్తుతానికి ఎంజీబీఎస్ లో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్న వారందరూ కూడా తాళ్ల సహాయంతో వారందరినీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగకుండా అయితే బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. ఆల్టర్నేట్ కూడా కొన్ని బస్సుల్ని లోపలికి వెళ్ళనీయకుండా కూడా బయట నుంచి చాదర్ఘట్ పరిసర ప్రాంతాల నుంచి కూడా అక్కడి నుంచి రిటర్న్ పంపించేసి ఇతర జిల్లాలకైతే బస్సులను అయితే తరలించడం అయితే జరిగింది. పూర్తిగా మూసి ఉధృతి తగ్గేంత వరకు కూడా ఎంజీబీఎస్ ఎప్పటికైనా కూడా రానున్న రోజుల్లో కూడా మరీ ఇంత ఉధృతి ఎప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఎంజీబీఎస్ లోకి వాటర్ వచ్చిన దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతానికి మూసి ఉధృతి ఎక్కువగా అవడము, జంట జలాశయాల నుంచి కూడా వరద నీరు ఎక్కువగా వస్తుండడంతో వదిలిపెట్టడంతో ఈ ప్రవాహం అయితే వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో ఎంజీబీఎస్ లకైతే నీరైతే చేరింది. ఈ నీటిని మరింత రానున్న రోజుల్లో కూడా మరింత ఈ పరిస్థితి ఇంకా ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారులు అయితే పరిశీలన చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న జనాభా హైదరాబాద్ నగరంలో జనాభా రాను పెరుగుతుండడము, దీనికి సంబంధించి కలవట్లు కానీ కాలువలు కానీ పూర్తిగా చెందు అన్ని మాయమపోవడం, కబ్జాలకు గురవడంతోనే ఈ పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మరీ హైదరాబాద్ నగరానికి మరీ ఇంకా ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది అనే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా తేల్చడం జరిగింది. దీంతో ఈ ఎంజీబీఎస్ ఇప్పటి వరకు అయితే ఇలాంటి వరద ఉధృతి రావడము, పూర్తిగా వంతెనలు మూసి ఉధృతి ఎక్కువై వంతెనలు పూర్తిగా పైనుంచి వరద ప్రవాహం ఎక్కువై ఎంజీబీఎస్ లోకి నీరు వచ్చిన దాఖలు అయితే లేవు. రానున్న రోజుల్లో కూడా ఈ పరిస్థితి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కావున దాన్ని కూడా ఆల్టర్నేట్ గా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే బస్సులకు కూడా అయితే ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కర్ణాటక బస్సులు కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలంగాణకు సంబంధించిన పలు జిల్లాలకు వెళ్లే బస్సులను కూడా చాదర్ఘట్ కు సంబంధించి పరిసర ప్రాంతాల్లో మలక్పేట్ పరిసర ప్రాంతాల నుంచి కూడా అక్కడ ప్రయాణికులను అక్కడ వరకు తరలించి అక్కడి నుంచి బయటకు ఇతర వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే బస్సులు ఉంటాయో ఆ బస్సుల్లో ఎక్కించి పంపించే పరిస్థితి అయితే అధికారులు అయితే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎంజీబీఎస్ కి అయితే ప్రమాదం ఇప్పటికే స్థాయికి మించి వర్షం పడుతుండడంతో హైదరాబాద్ లో పాత గోడలు కావచ్చు లేకపోతే పాత ఇళ్లు కావచ్చు, బట్ పరిస్థితి ఏంది? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతం ఎక్కువగా డేంజర్ జోన్ లో ఉన్నది. మూసీ పరివాహక ప్రాంతం మాత్రమే ఎక్కువ డేంజర్ జోన్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిగా ఇదివరకు గతంలో చూసాం పలు కాలనీలు కూడా పూర్తిగా మునగడము, నీళ్లలోకి నీరు చేరడము, వాళ్ళ పరిస్థితి కట్టుబట్టలతో బయటకు వెళ్లిన పరిస్థితి చూసాం. అయితే హైదరాబాద్ లో ప్రస్తుతానికైతే భారీగా కురుస్తున్న వర్షాలకైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే డేంజర్ జోన్ లో ఉన్నారు. ముఖ్యంగా చాదర్ఘట్టు, పురాణపూలు, గండిపేట నుంచి వచ్చే వరద ఉధృతికి ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఇప్పటికీ కూడా చాదర్ఘట్ ప్రాంతంలో అన్ని కూడా చిన్న చిన్న ఇళ్లు ఉండడము, ఆ మూసీ ఏదైతే చాదర్ఘట్ లో వంతెన సమీపంలో ఉన్నటువంటి దాదాపుగా 200 కుటుంబాలను పూర్తిగా కూడా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి. అయితే పాత ఇళ్లు ఉన్న వారిని కూడా దాదాపుగా ప్రస్తుతం ఎప్పటికప్పుడు వాళ్ళనైతే వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వడము, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పేసి అధికారులు సూచిస్తా ఉన్నారు. వాళ్ళని కూడా కొన్ని ప్రాంతాలకు తరలించడం కూడా జరిగింది. రాత్రి కూడా దాదాపుగా 200 కుటుంబాలను చాదర్ఘట్ సమీపంలో ఉన్నటువంటి 200 కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాలకైతే తరలించడం అయితే జరిగింది. ఏదైతే పాత ఇళ్లు అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కూరే అవకాశం ఉంటున్నది. వర్షము బాగా పడుతుంది కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా వర్షం ఎడతెరపు లేకుండా కురుస్తుంది కాబట్టి ఆ వర్షాలకి ఆ ఇల్లు కూడా దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కావున అధికారులు ముందుగానే వాటికి సంబంధించినటువంటి ఒక డాటాను తయారు చేసుకుని వారినైతే ఎక్కడైతే పాత ఇల్లులు ఉన్నాయో, పాత నిర్మాణాలు ఉన్నాయి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకు ఎప్పటికప్పుడు కూడా అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి, వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా మీరు బయట వెళ్ళాలి, ఇతర ప్రాంతాలను ఉండండి, అక్కడ తర్వాత వర్షాకాలం ముగిసిన తర్వాత రావాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేది మాత్రం ఈ నాలాలు, అదేవిధంగా కల్వర్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలు. మూసీ పరివాహక ఎక్కువగా రోడ్లపైకి నీళ్లు రావడం, దాంట్లో కొట్టుకుపోయిన దాఖలాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడున్న పరిస్థితులకు ఎక్కువ ఏం కనపడకపోవడంతో చాలా మంది గల్లంతైనటువంటి పరిస్థితి, వాళ్ళ బాడీ ఆచూకీ కూడా లభించిన దాఖలాలు అయితే లేవు. అయితే ఎక్కువగా ఈ పునరావాస కేంద్రాలకు పంపించడంతోనైతే
ఈ ప్రాణ నష్టం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు కూడా పూర్తిగా దృష్టి సారించి ఎలాంటి లీవులు పెట్టకుండా, దసరా సెలవులు కావడంతో ఎలాంటి లీవులు పెట్టకుండా కూడా అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ పనుల్లో నిమగ్నమై ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్ల ద్వారా మూసి పరివాహక ప్రాంతం కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ నగరానికి సంబంధించిన లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా అర్ధరాత్రి నుంచి కూడా రాత్రి నుంచి పూర్తిగా ఇప్పటి వరకు కూడా వాళ్ళైతే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని చూస్తున్నారు. సందీప్, శివ, అంటే అనుకోకుండా వచ్చిన వరద కారణంగా ఎంజీబీఎస్ లో ప్రయాణికులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతూనే ఉంది. వారికి సంబంధించి ఎటువంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఇప్పటికైతే ప్రస్తుతానికి దాదాపుగా 1000 మందిని రాత్రి కురిసిన భారీ వర్షాలకు కురిసినటువంటి ఎగువ నుంచి వస్తున్న వరదలకైతే ఎంజీబీఎస్ లో పూర్తిగా 1000 మంది అక్కడ ఉన్నటువంటి వారిని అయితే బయటకైతే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఒక 2 రోజుల పాటు, అంటే మరో 2 రోజుల పాటు కూడా 29వ తారీఖు వరకు కూడా వరద, అంటే వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది అల్పపీడనం కారణంగా. కాబట్టి మరికొన్ని రోజులు కూడా 2-3 రోజులు కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడం కారణంగా వరద ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఎంజీబీఎస్ లోకి పూర్తిగా నీరు రావడంతో కూడా బురదమయం అయిపోయింది. ఇప్పటికి నీటి ఉధృతి కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా ప్రవహిస్తుండడంతోనే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. వాటిని ప్రజలకు కోరేది ఏంటంటే, ఇతర జిల్లాలకు వెళ్లాల్సినటువంటి వారు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు తీసుకునే నిర్ణయానికి వారు ఎక్కడి వరకు కూడా బస్ స్టాప్ లో బస్సులకు ఇబ్బంది కలగకుండా, ఎంజీబీఎస్ రాకుండా ఎక్కడి వరకు అయితే స్టాప్ ఏర్పాటు చేస్తారో అక్కడి నుంచి కూడా వారు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్ది క్షణాల్లో వాళ్ళు కొద్దిసేపట్లో కూడా వారు కూడా ఎక్కడెక్కడి ప్రాంతాలకు ఎక్కడి వరకు బస్సుల్ని కట్ ఆఫ్ చేసి ఆ ప్రాంతాల నుంచి చెప్పాలనేది కూడా అధికారులు నిర్ణయించి ఒక సమావేశం ద్వారా బయటకు వెలువరించే అవకాశం కూడా ఉంది. ఎంజీబీఎస్ కు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎంజీబీఎస్ కావున అక్కడ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికీ వరద ఉధృతి ఎక్కువగా, మూసి ప్రవాహం ఎక్కువగా అవడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనే ఉద్దేశంలో అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ప్రజలు కూడా దాన్ని గమనించి ఎక్కడైతే స్టాప్లు ఏర్పాటు చేశారో, వారి జిల్లాలకు సంబంధించి వారి గ్రామాలకు వెళ్ళడానికి ఎక్కడెక్కడైతే స్టాప్లు ఏర్పాటు చేశారో అక్కడి నుంచి కూడా వెళ్ళాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే హైదరాబాద్ నగరానికి మరో పెను ప్రమాదం అది పొంచి ఉందని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మరింత ఇంకా ఇది ఎక్కువయ్యే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం లేదని చెప్పేసి అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.